హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఆర్ గారి డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయిందండి. ఇది గ్లిమ్స్ అనే కంటే కూడా విలన్స్ అండ్ ఆ డ్రాగన్ సినిమాటిక్ వరల్డ్ యొక్క పరిచయం అని అనుకోవచ్చండి. ఇందులో ఎవరెవరు విలన్గా ఉన్నారు, వారు ఏ లెవెల్లో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది ఈ గ్లిమ్స్లో చూపించారండి. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు, వారి లుక్స్ కూడా రివీల్ చేశారు. ఎన్టీఆర్ గారి లుక్స్ నాకైతే అంతగా నచ్చలేదండి. వారి బాడీ ఫిట్గా కనిపిస్తున్నా సరే వారి ఫేస్ మాత్రం అంత కలగా అయితే నాకు అనిపించలేదండి. ఓపియం అనే డ్రగ్ కోసం జరుగుతున్న యుద్ధంలాగా, అంటే గ్యాంగ్ వార్ లాగా వాటి గురించి చూపించారండి. కేజీఎఫ్లో ఎలాగైతే గోల్డ్ కోసం జరుగుతుందో, సలార్లో ఎలాగైతే పవర్ కోసం జరుగుతుందో, దీంట్లో అలాగే ఈ ఓపియం అనే ప్లాంట్ కోసం, డ్రగ్ కోసం, వాటి చుట్టూ ఏర్పడ్డ గ్యాంగ్స్, వాటి కోసం జరిగే వార్స్ ఈ మూవీ కథలాగా అనిపిస్తుందండి. ఎన్టీఆర్ గారు నాకు RRRలో, దేవరలో చాలా హెల్తీగా, చాలా బాగా కనిపించారండి. ఇందులో ఎంత నరాలు తేలిన ఫిట్నెస్ కనిపిస్తున్న బాడీలో, ఫేస్లో మాత్రం ఆ కళ అయితే కనిపించట్లేదండి. వారికి ఆ గడ్డం కూడా సెట్ అయిందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఈ మూవీలో ఆ క్యారెక్టర్కి, ఆ స్టోరీ జరిగే ప్లేస్కి తగ్గట్టుగా వారికి గడ్డం పెట్టారని నేను అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ డ్రాగన్. థ్యాంక్ యూ. Like, share, comment and subscribe to my channel and help this channel grow.